స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ వాళ్ళను గ్యారంటీలు హామీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో పడ్డ బాకీ చెల్లించాలని అడగాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట బీసీ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేస్తారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు కావస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ ఊసేలేదని ఫైర్ అయ్యారు. రైతును రాజును చేస్తామని కబుర్లు చెప్పి రోడ్ల మీద నిలబెట్టారని ఫైర్ అయ్యారు. నిరుపేద రైతు కుటుంబాలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఈరోజు ఆటో కార్మికులకు 15,000 లేదు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి ప్రోత్సాహకాలు లేవు. మరి ఈ రకంగా ప్రతి విషయంలో ప్రజలు వంచిండు. ఈరోజు నేను వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి సారయ్య గారి ఇంటికి పోయి అడిగిన, వాళ్ళ బిడ్డలందరూ కూడా నీళ్లు మోస్తూ ఉన్నారు. అరే ఏందా నీళ్లు మోస్తున్నారు, మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవా అంటే, ఎవరికి చెప్పాలా సార్, ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా ఏం లేదు అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా ఉన్నది. మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను ఏ రకంగా నడిపించినాం. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసినాం, ప్రతి సైడ్ రైన్లు కట్టినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, మరి శ్మశాన వాటికలు కట్టినాం. ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆనాడు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా